హాయ్ హలో చూస్తుంటే నోరూరిపోతుంది కదూ. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం దద్దోజనం. ఇవాళ అది ఎలా చేయాలో చూపిస్తాను రండి. 2 cups ఆఫ్ రైస్ కి 8 cups ఆఫ్ వాటర్ పోసుకొని బాగా మెత్తగా జారుగా ఉడికించుకోండి. నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్ లో చేస్తున్నాను. రైస్ శుభ్రంగా వాష్ చేసుకోండి అండ్ సరిపడా సాల్ట్ ముందుగానే కుక్కర్ లో వేసేసుకోండి. అండ్ ఇక్కడ 6 విజిల్స్ రానిచ్చా నేను. అలాగే మనం పులిహార, పూర్ణాలు, గారెలు ఇన్ని చేసినా ఆవిడ దద్దోజనం కోసమే ఎదురు చూస్తారంట. ఆవిడకి అంత ప్రీతికరమైన ప్రసాదం ఈ దద్దోజనం. చూసారా, రైస్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఊరిని గరిటెతో స్మాష్ చేసుకున్నట్టుగా ఇలా అనుకోవాలి. చాలా మంది దద్దోజనం అనగానే అన్నం వండేసేసి దాంట్లో పెరుగు కలుపుతూ ఉంటారు. అదే దద్దోజనం అనుకుంటారు. అందుకే మనకి ఇంట్లో చేసుకునే దద్దోజనానికి బయట గుళ్ళో పెట్టే దద్దోజనానికి టేస్ట్ చాలా తేడా ఉంటుంది. ఎందుకు అంటే ఇలాగా చెయ్యి పెట్టకుండా ఈ మాత్రము గరిటతో మాత్రమే తిప్పుకోవాలి. ఇప్పుడు కావాల్సిన తాలింపు దినుసులన్నీ రెడీ చేసుకోండి. ముఖ్యంగా జీడిపప్పు వేస్తే చాలా రుచి వస్తుంది. అన్నం చల్లారాక ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. అండ్ నేను ఇక్కడ 2 cups ఆఫ్ రైస్కి 1/2 లీటర్ తోడేసిన పెరుగు తీసుకుంటున్నాను. ఆ పెరుగు మేగడతో పాటు వేసుకొని కలుపుకోవాలండి, అప్పుడే రుచి వస్తుంది. చాలా మందికి ఏంటంటే దద్దోజనంలో మేగడ వేస్తే విరిగిపోయినట్టుగా పలుకులు పలుకులుగా ఉంటుంది అని ఒక అపోహ ఉంది. బట్ అది ఏమీ ఉండదు. ఆరిపోయాక శుభ్రంగా ఇలా చెయ్యి పెట్టకుండా గరిటెతో మాత్రమే తిప్పుకుంటూ కలుపుకోవాలి. మనం వేసిన పెరుగంతా కలిసే వరకు ఒక 5 నిమిషాల పాటు కలుపుకోవాలి. సో ఇందాక మనం ఆల్రెడీ అన్నం ఉడికేటప్పుడు ఉప్పు వేసి ఉడికిచ్చాం, కానీ ఇప్పుడు పెరుగు కలిపాం కాబట్టి రుచికి ఇంకొంచెం ఉప్పు అవసరం అయ్యిద్ది. చూసుకొని వేసుకోండి. అందులో దేవతకు పెట్టే ప్రసాదం అంటే రుచి చూడము కాబట్టి దానికి తగ్గట్టు ఆలోచించి వేసుకోండి. ఉప్పు వేసాక మరోసారి తిప్పి పక్కన పెట్టుకొని ఈలోగా మనం తాలింపుకి కావాల్సినవన్నీ రెడీ చేసుకుందాం. ముందుగా పెనంలో నెయ్యి వేసుకొని జీడిపప్పు పలుకుల్ని దోరగా వేయించుకుందాము. మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకుంటేనే ఆ క్రిస్పీనెస్ అనేది ఆ పప్పులో ఉంటుంది. అలా గోల్డెన్ బ్రౌన్ అయిపోయాక అప్పుడు ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి మళ్ళీ పెనంలో ఆయిల్ వేసుకొని అది హీట్ ఎక్కాక మాత్రమే తాలింపు దినుసులు వేసుకోవాలి. ఇందులో మెయిన్ సీక్రెట్ ఏంటంటే కొంచెం చిటికెడు ఇంగు వేసుకోవాలి. అప్పుడే మనకి టెంపుల్ స్టైల్ లాగా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో సాయమినపప్పు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ దోరగా వేపుకున్నాక జస్ట్ ఒక 5 to 6 మిరియాలు వేసుకుంటే సరిపోతుంది. అవి వేసుకొని తర్వాత కరివేపాకు, ఎండి మిరపకాయలు వేయాలి. చాలామంది పచ్చిమిర్చి వేస్తారు, బట్ పచ్చిమిర్చి కన్నా కూడా ఎండి మిరపకాయ అయితే చాలా బెస్ట్. నేను ఇక్కడ ఒక 8 ఎండి మిరపకాయలు వేస్తున్నాను. కరివేపాకు ఎక్కువ వేసుకుంటేనే చాలా బాగుంటుంది. క్రిస్పీగా కరకరలాడుతూ భలే ఉంటుంది తెలుసా. అసలుకి వేపగానే తాలింపు అలా వేయగానే ఒక స్పూన్ అలా నోట్లో పెట్టుకోండి కరివేపాకుది, చాలా బాగుంటుంది. ఇంకా పొయ్యి కట్టేస్తాము అనగా మనము ఇంగువ పక్కన పెట్టుకున్నాం కదా, అది లాస్ట్లో వేసుకొని జస్ట్ 2 seconds అలా ఆఫ్ చేసేసుకుంటే స్టవ్ సరిపోతుంది. ఇప్పుడు మనం ఇది తాలింపు అయితే వేపుకున్నామో ఇంకా కట్టేసాక స్టవ్ అప్పుడే జీడిపప్పు వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై అయిపోయి ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఎక్కువ వేగితే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ తాలింపు తీసుకెళ్ళి మనం కలిపిన పెరుగన్నంలో వేసుకుంటే దద్దోజనం రెడీ. తాలింపు వేసాక అలాగా తిప్పుకోవాలండి చాలా జాగ్రత్తగా. అండ్ ఆల్రెడీ పప్పులు బరువుగా ఉంటాయి కాబట్టి అవన్నీ కిందకి దిగిపోతాయి. సో టేస్టీ యమ్మీ కడుపుని చల్లగా ఉంచే దద్దోజనం రెడీ అనమాట. అమ్మవారికి చాలా ఇష్టమైన దద్దోజనం అండి. ఇప్పుడు ఇది దేవతకి సమర్పించుకోవడమే. మరి దేవతకి సమర్పించేద్దామా? మీ అందరికీ అమ్మవారి కటాక్షం ఉండాలని ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఈ దద్దోజనం చేసి అమ్మవారికి సమర్పించండి.